హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో యథావిధిగా నేను ఇచ్చినటువంటి టాపిక్లో కనుక మనం క్వశ్చన్ చూస్తే, సారీ ఇక్కడ 1 2 3 పెట్టడం మర్చిపోయారు. సో ఇందులో విత్ రెఫరెన్స్ టు ఫారెన్ ఓన్డ్ ఈ-కామర్స్ ఇన్ ఇండియా, which of the following statements are correct? They can sell their own goods in addition to offering their platforms at marketplaces. The degree to which they can own big sellers on their platforms is limited. So ఇది కరెక్ట్. సెకండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది చూసారా, దే కెన్ సెల్ దేర్ ఓన్ గూడ్స్ ఇన్ ఎడిషన్ టు ఆఫరింగ్ అనేది. యాక్చువల్గా ఇన్ ఎడిషన్ టు ఆఫరింగ్ దేర్ ప్లాట్ఫామ్స్ యాజ్ మార్కెట్ ప్లేసెస్, వాళ్ళ గూడ్స్ తెచ్చుకోవడానికి ఏమి ఉండదు, ఇక్కడ గూడ్స్ని అమ్ముతారు, వాళ్ళ గూడ్స్ తెస్తే మళ్ళీ ట్యాక్స్ పడుతుంది. సో కాబట్టి ద ఆన్సర్ ఈజ్ 2 ఓన్లీ. ఇంక ఈరోజు టాపిక్ వచ్చేసి ఆర్జేకర్ మర్డర్ కేస్. అంటే ఇప్పుడు ఈ పేరుతో పిలిచారు, బట్ లాస్ట్ టైం మనం చూస్తే కనుక బెంగాల్లో కోల్కతాలో ఒక డాక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని ఒక వ్యక్తి రేప్ చేసి చంపేశాడు. సో ఇది 2012 నిర్భయ తర్వాత, అలాగే ఇటీవల కాలంలో లైక్ 2020 ఆ ప్రాంతంలో 2022 ఆ ప్రాంతంలో జరిగినటువంటి దిశ హైదరాబాద్లో జరిగింది శివార్లలో. ఆ కేసు తర్వాత దేశం ఉలిక్కిపడేలా చేసినటువంటి మరో రేప్ అండ్ మర్డర్ కేసు ఇది. సో ఈ పర్టికులర్ కేసులో ఒక వ్యక్తిని పట్టుకున్నారు, ఆ వ్యక్తిని కోర్టులో నిలబెట్టారు. ఆ వ్యక్తికి ఇప్పుడు కోర్టు శిక్ష వేసింది. అయితే ఇతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ గారు డిస్సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎందుకు యావజ్జీవ కారాగార శిక్ష వేశారు, ఎందుకు ఉరి శిక్ష వేయలేదు అని. ఈవెన్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కూడా వీటికి సంబంధించి కొంత అసహనాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఎందుకంటే యావజ్జీవ కారాగార శిక్ష కాదు, ఉరి శిక్ష వేయాలి అని చెప్పేసి. అలాగే ఈ అమ్మాయి తాలూకా తల్లిదండ్రులు ఇంకా ఇతర వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సపోర్టివ్గా నిలిచినటువంటి వ్యక్తులు, వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. ఏంటంటే కోర్టు చాలాసార్లు చెప్పినటువంటి అంశం, ఇట్ ఈజ్ నాట్ ద సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్, ఇట్ ఈస్ ద సర్టనిటీ ఆఫ్ ద పనిష్మెంట్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ డిటరెంట్. నేను మరొకసారి చేస్తున్నాను, ఐఎమ్ కోటింగ్ అగైన్. ఇదే ఈరోజు ప్రశ్నగా కూడా ఇచ్చాను. ఇట్ ఈజ్ నాట్ ద సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్, ఇట్ ఈస్ ద సర్టనిటీ ఆఫ్ ద పనిష్మెంట్ దట్ యాక్ట్స్ యాజ్ ఎ డిటరెన్స్. అంటే శిక్ష తీవ్రతను బట్టి కాదు, శిక్ష ఖచ్చితంగా పడుతుందా లేదా అన్నదాన్ని బట్టి ఇలాంటి కేసెస్ లేదా ఇలాంటి నేరాలు అనేటటువంటివి తగ్గుతాయి. అంటే ఒక వ్యక్తికి ఎంత వేగంగా శిక్ష పడిందా అన్నదాన్ని బట్టే చట్టాల మీద గౌరవం, భయం అనేటటువంటిది పెరుగుతుంది తప్ప సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ కాదు అని చాలా సందర్భాల్లో కోర్టులు చెప్పాయి. బట్ ఇలాంటి హీనియస్ క్రైమ్స్ జరిగినప్పుడు, మర్డర్ అండ్ రేప్ లాంటి కేసెస్ జరిగినప్పుడు వీటిని రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్గా కూడా గుర్తిస్తామని అదే కోర్టులు చెప్పాయి. మరి అటువంటి సందర్భంలో ఈ కేసులో ఎందుకు అతనికి ఉరిశిక్ష విధించలేదు అనేది పెద్ద ప్రశ్న. సో దీనికి సంబంధించి అతనికి ఉరిశిక్ష విధించాలా వద్దా, యాజ్ ఎ సివిల్ సొసైటీ సిటిజన్గా మీరేమనుకుంటున్నారు, ఉరిశిక్ష వెయ్యాలా వద్దా అనేది కమెంట్ సెక్షన్లో తెలపండి, దానికి రీజన్ కూడా ఇవ్వండి. అయితే ఈరోజు సెషన్లో మనం ఏం చూస్తామంటే, ఇతనికి శిక్ష పడినప్పుడు ఇప్పుడు కోర్ట్స్ ఏం చెప్పాయి, అయితే భారతదేశంలో అసలు ఉరిశిక్షకు సంబంధించి క్యాపిటల్ పనిష్మెంట్స్కి ఏ ఆర్గ్యుమెంట్స్ ఫేవర్గా ఉన్నాయి, ఎగెనెస్ట్గా ఉన్నాయి. అలాగే డెత్ పెనాల్టీ ఇన్ ది ఇండియన్ కాంటెక్స్ట్, మన ఇండియన్ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి BNS భారతీయ న్యాయ సంహిత, ఒకప్పటి IPC ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తోంది. అలాగే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా కేసుల్లో డెత్ పెనాల్టీకి సంబంధించి కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఇచ్చింది. ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇవి మనం ఈరోజు సెషన్లో చూద్దాం. ముందుగా ఈ టాపిక్ న్యూస్లో ఉండడానికి గల కాంటెక్స్ట్, సంజయ్ రాయ్ ఇతనికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ రేపింగ్ అండ్ మర్డరింగ్ ఏ ట్రైనీ డాక్టర్. ఒక ట్రైనీ డాక్టర్ని లాస్ట్ ఇయర్ 2024 ఆగస్టు నెలలో ఇతను నిద్రపోతున్నటువంటి అమ్మాయిని ఆ పర్టికులర్ సెమినార్ హాల్లో చాలా క్రూరంగా రేప్ చేసి చంపేశాడు. సో ఈ ట్రైనీ డాక్టర్ హాస్పిటల్లోనే మరణించడం జరిగింది. తర్వాత ఇతన్ని పట్టుకున్నారు, కన్విక్టెడ్ రేప్ అండ్ మర్డర్గా స్పెషల్ కోర్ట్స్ ఇతనికి 6 నెలలు అరెస్ట్ రిమాండ్ అరెస్ట్ విధించారు. దాని తర్వాత కోర్టులోకి ఇది వచ్చింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆగస్టు నెలలో జరిగితే జనవరిలో తీర్పిచ్చేసింది. దీనికి సంబంధించి ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అది జరిగినటువంటి ఆ ప్లేస్, అందుకే ఆర్జీకర్ రేప్ కేసు అని పెడుతున్నారు. ఎందుకంటే సాధారణంగా విక్టిమ్స్ తాలూకా పేర్లను మన భారత న్యాయ వ్యవస్థలో రివీల్ చేయం. దీనికి సంబంధించి కోర్టు మరొక విషయాన్ని ఏం చెప్పిందంటే, సంజయ్ రాయ్కి 50,000 రూపాయలు ఫైన్ వేసింది. అంత తక్కువ ఏంటని అనుకోవద్దు, కోర్ట్స్ ఫైన్స్ అలాగే ఉంటాయి. బట్ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికి 17 లక్షల రూపాయల కంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా ప్రకటించారు కూడా.
10 లక్షల రూపాయలేమో ఈ మర్డర్ అనే దానికి, 5 లక్షలు 7 lakhs వచ్చేసి ఆ రేప్ ఆన్ డ్యూటీ అనేటటువంటి దానికి. సో దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్లో మరొకసారి ధర్నాలు జరిగాయి. ధర్నా ఇన్ ద సెన్స్ చాలా పీస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్ జరిగాయి. ఎందుకు ఈ పర్టికులర్ వ్యక్తి అతనే కన్విక్టెడ్ అని తెలిసినప్పటికీ కూడా ఉరిశిక్ష వేయకుండా ఎందుకు యావజ్జీవ కారాగార శిక్ష, చనిపోయేంత వరకు జైల్లో పెట్టాలి. యావజ్జీవ కారాగార శిక్ష అంటే చాలామంది 14 సంవత్సరాలు అని అనుకుంటారు, బట్ ఇక్కడ చనిపోయేంత వరకు జైల్లోనే ఉంచాలి అనేటటువంటి శిక్ష. నేనైతే అది కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే చంపేస్తే ఇలా పిలిస్తే అలా పోతాడు. ఆడు మొత్తం జీవితాంతం జైల్లో ఉంటేనే కదా వాడి తాలూకా తప్పేంటనేటటువంటి తెలిసేది. పశ్చాత్తాపానికి గురై పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని అంటారు. మనం అనుకోవచ్చు బ్రతికే ఉంటాడు కదండి అని. కష్టం. ఒక ఇంట్లో ఒక 4 రోజులు ఉండి చూడండి, చాలా కష్టం. అలాంటిది ఒక జైల్లో అన్ని సంవత్సరాల పాటు అలాగే బ్రతికి ముసలోడయ్యేంత వరకు అక్కడే చచ్చిపోవాలని అనుకుంటే వాడి జీవితంలో ఎక్కడ లేని నరక బాధను అనుభవిస్తాడు. సో కఠిన కారాగార శిక్ష విధిస్తే ఇంకా బాగుండేది. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే అసలు క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఏంటంటే, క్యాపిటల్ పనిష్మెంట్నే మనం ఊరి శిక్ష అని కూడా పిలుస్తాం, డెత్ పెనాల్టీ అని అంటాం. ఇది సాధారణంగా కొన్ని అఫెన్సెస్ ఉంటాయి. అంటే ఏవైతే కొన్ని క్రిమినల్ అఫెన్సెస్ ఉంటాయో ఆ క్రిమినల్ అఫెన్సెస్కి కోర్టులు విధించేటటువంటి శిక్ష, ముఖ్యంగా హయ్యెస్ట్ పెనాల్టీ ఆఫ్ ద క్రైమ్స్ అంటే మనం చేసినటువంటి ఎవరైనా వ్యక్తులు చేసినటువంటి చాలా హయ్యెస్ట్ నేరాలకు ఈ శిక్షను విధిస్తారు. లైక్ హత్య చేయడం కానీ, రేప్ చేయడం కానీ, ట్రీజన్ అంటే దేశానికి సంబంధించి ఏవైనా దేశానికి వ్యతిరేకంగా మనం కనుక చేసేటటువంటిది అంటే రాజద్రోహం అని అంటాం కదా, అట్లాంటి వాటికి కానీ ఈ యొక్క ఉరిశిక్షను విధిస్తారు. ముఖ్యంగా పర్పస్ ఏంటంటే దీన్ని ఒక పనిష్మెంట్గా చూపించాలి, అలాగే ఇది ఎఫెక్టివ్ డిటరెంట్గా ఉండాలి. అంటే ఎవరైనా ఇలాంటి నేరాలు చేయడానికి భయపడేటటువంటి విధంగా ఈ శిక్షలను అమలు చేయాలనేటటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తారు. డిటరెంట్ అంటే ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ప్రివెన్షన్. అంటే ఇలాంటి తప్పులు మళ్ళీ చేయకుండా మనము ఎవరిని అలాంటి తప్పులు చేయకుండా ఆపడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాం. సో వాటిని డిటరెంట్ అని అంటాం. అలాగే ఈ నేరాలకు వచ్చేటటువంటి శిక్షలు ఏవైతే ఉన్నాయో ఇవి సొసైటీలో ఇలాంటి నేరాలు చేయాలని అనుకునేటటువంటి వ్యక్తులు భయభ్రాంతులకు గురయ్యేటటువంటి విధంగా ఈ శిక్షలు ఉండాలి. అలాగే డిబేట్ ఆన్ మొరాలిటీ. అయితే దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్స్ లాంటి కొన్ని ఆర్గనైజేషన్స్ ఈ డెత్ పనిష్మెంట్ అనేటటువంటిది చాలా చట్ట వ్యతిరేక చర్య కాదు, ఇది నైతిక వ్యతిరేక చర్య, మనిషి తాలూకా ప్రాణం తీసేటటువంటి హక్కు ఎవరికీ లేదు అనేటటువంటి వాదనలు ఉన్నాయి. అయితే ఇండియాలో ఇలాంటి వాదనలు మొదలు పెట్టగానే కొట్టిపడేస్తారు. కానీ సాధారణంగా ఏ విషయాన్నైనా కాస్త లోతుగా మనం చర్చించడానికి కూడా ఓపిక ఉండాలి. అది ఏదో సాధారణంగా మనకున్నటువంటి ఒపీనియన్ ఒకటే కరెక్టు, ఇంకా ప్రపంచంలో మనం తప్ప ఎవడన్నా ఒపీనియన్ చెప్తే అది తప్పు అని అనుకునే వ్యక్తులకి వాదించడానికి కాదు కానీ చర్చించడానికి కూడా అర్హత ఉండదు. ఏ విషయాన్నైనా చర్చ ద్వారా సాధ్యం అవుతుంది. అంతే తప్ప మీరు చూడండి మనకున్న పురాణాలు రామాయణ మహాభారతాలు లాంటివి చూస్తే శ్రీకృష్ణుడు లాంటి గొప్పవాడు కూడా ధర్మరాజు అలాగే ఈవెన్ ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, పాంచాలి వీళ్ళు మాట్లాడుతుంటే శ్రద్ధగా వింటాడు. ఆయన విన్న తర్వాత రిప్లై ఇస్తాడు. సో ఎప్పుడూ కూడా వినాలి, దాని తర్వాత దానికి సమాధానం చెప్పాలి తప్ప నువ్వు చెప్పిందంత తప్పు నేను చెప్పేది రైట్ అనేటటువంటి ధోరణి కరెక్ట్ కాదు. అలాంటి వ్యక్తులకి అసలు చర్చల్లో స్థానం ఉంటుంది. కాబట్టి ఏదో గ్లోబల్గా కొన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ హత్యని తప్పు అన్నాయి కాబట్టి మన దేశంలో అలాంటి ఏముంది సార్ అని కొట్టిపాడేయకూడదు. దాన్ని లోతును ఆలోచించాలి. ఒక వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు హాని కలిగించినప్పుడు ఆ వ్యక్తిని సమాజం నుంచి దూరం చేయడమే కదా నిజమైనటువంటి శిక్ష. సో ఇలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తి ప్రాణాలు తీయాల్సిన అవసరం లేదు, ఆ వ్యక్తిని విడిగా పెట్టాలి అనేటటువంటి ఒక ఆలోచన కూడా చాలా దేశాలు సపోర్ట్ చేశాయి. ఈవెన్ ఇండియా కూడా కొన్ని సందర్భాల్లో దీని గురించి మాట్లాడింది. సో దీనికి సంబంధించే చాలామంది ఈ మొరాలిటీ అంటే ఇందులో నైతికత గురించి మాట్లాడేటప్పుడు దీన్ని ఒక రిట్రిబ్యూషన్ ఫర్ హీనియస్ క్రైమ్స్గా చూస్తారు. అంటే బాగా విపరీతమైనటువంటి నేరాలు, అది చాలా ఘోరాతిఘోరమైనటువంటి నేరాలు ఉంటాయి. చిన్నపిల్లలను చంపేయడం, చిన్నపిల్లలను రేప్ చేయడం, లేదా ఆడవాళ్ళని రేప్ చేసి చంపేయడం, ఇట్లాంటి ఘోరాతిఘోరమైనటువంటి నేరాలు ఏవైతే ఉంటాయో వాటికి శిక్షగా దీన్ని పరిగణిస్తారని చెప్తారు. కొంతమంది ఏమంటారంటే ఇది మానవతా చర్యలకు లేదా మానవత్వానికి ఇది వ్యతిరేకము, ఎందుకంటే మానవుడిని పుట్టించే శక్తి, చంపేటటువంటి శక్తి కేవలం నేచర్కి మాత్రమే ఉంది, దేవుడికి మాత్రమే ఉంది. కాబట్టి మనం ఆ తాలూకా హక్కులను చేతుల్లోకి తీసుకోకూడదు. కాబట్టి ఇది అనైతికము అని చెప్పేటటువంటి వ్యక్తులు, ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో భాగంగానే మనం చూస్తే ఆర్గ్యుమెంట్స్ ఫేవర్గా ఏవి చెప్తాయి అంటే బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ జస్టిస్ రిక్వైర్ పనిష్మెంట్స్. అంటే ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, ఆ వ్యక్తికి న్యాయం చేయాలి, అన్యాయం చేసినటువంటి వ్యక్తికి శిక్షణ వేయాలి. సో ఇది సింపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద జస్టిస్. అయితే ఎప్పుడూ కూడా ఒక వ్యక్తి చేసినటువంటి తప్పుకి అనుగుణంగానే ఆ వ్యక్తికి ఇచ్చేటటువంటి శిక్ష ఉండాలి.
ఒక వ్యక్తి మరొక వ్యక్తిని గాయపరిస్తే ఈ వ్యక్తిని కూడా గాయపరిచేటటువంటి శిక్ష వేయాలి. ఒక వ్యక్తి మరో వ్యక్తిని చంపినప్పుడో లేదా అతని తాలూకా ప్రాణానికి హాని కలిగించినప్పుడో మాత్రమే మనము ఈ తాలూకా క్యాపిటల్ పనిష్మెంట్స్ అనేటటువంటి వేయగలుగుతాం. ఇది పురాణాల్లోని చాలా పుస్తకాల్లో, ఈవెన్ మనం తీసుకునేటటువంటి ఇతర గ్రంథాలు కనుక తీసుకుంటే ఖురాన్ కానీ బైబిల్ కానీ ఇలాంటి చోట్ల కూడా ఎక్కడైతే అవతల వ్యక్తి ప్రాణహాని జరుగుతుందో అలాంటి సందర్భంలోనే ప్రాణాలు తీయాలనేటటువంటి అంశం ఉంటుంది. సో కాబట్టి ప్రపోర్షనల్ టు ద క్రైమ్ అంటే ఒక నేరం తాలూకా స్థాయిని బట్టి, ఆ నేరం తాలూకా ఇంటెన్సిటీని బట్టి శిక్ష అనేటటువంటిది ఉండాలి. సో ఇక్కడ కూడా మర్డర్ అండ్ రేప్ కేసెస్లో క్యాపిటల్ పనిష్మెంట్ వేయడంలో తప్పు లేదు అనేటటువంటి ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. సో క్రిమినల్స్ కూడా ఎలా అయితే వాళ్ళు చేసినటువంటి తప్పుకి ఇతరులు బాధపడ్డారో ఈ నేరం చేసినటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు కూడా అదే స్థాయి బాధలను అనుభవించాలి అనేటటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ. అలాగే ఇన్ కేసెస్ ఆఫ్ మర్డర్ ఎట్లాంటి సమయంలో అయినా హత్యలు జరిగినప్పుడు పనిష్మెంట్ ఆఫ్ డెత్ అంటే ఆ వ్యక్తిని ఉరి తీయడం లేదా చంపేయడం అనేటటువంటిది కూడా న్యాయమే అనేటటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇక రెండవ ఆర్గ్యుమెంట్ చూస్తే డెటరెన్స్ అంటే చాలా సందర్భాల్లో మనకి ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి శిక్షలు అనేటటువంటివి పడినప్పుడు ఆ శిక్షలను చూసి తర్వాత కాలంలో అట్లాంటి నేరాలు చేయడానికి చాలామంది భయపడతారు. సో ఇలాంటి సందర్భంలో ఎగ్జిక్యూషన్ ఆఫ్ కన్విక్టెడ్ మర్డరర్స్ ఇస్ బిలీవ్ టు డిటర్ పొటెన్షియల్ అఫెండర్స్ అంటే ఎవరైతే హత్య నేరారోపణలు ఎదుర్కొని ఒక వ్యక్తిని హత్య చేస్తారో అలాంటి వ్యక్తులను ఉరి తీయడం వల్ల లేదా చంపేయడం వల్ల అది ఒక డిటరెన్స్గా పనికొస్తుంది. అంటే తర్వాత ఎవరైనా ఇలాంటి నేరాలు చేయాలని అనుకుంటే భయపడతారు. అలాగే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్ట్రాంగ్ వార్నింగ్ అగైన్స్ ద సివియర్ క్రైమ్స్ ఏవైనా విపరీతమైనటువంటి నేరాలు కనుక ఉంటే ఈ విపరీతమైనటువంటి నేరాలకు ఇది ఒక ప్రివెన్షన్గా పనికొస్తుంది. దీంతో పాటుగా క్లోజర్ ఫర్ విక్టిమ్ ఫ్యామిలీస్ సాధారణంగా ఇక్కడ మనం ఒక్కొక్క ఆర్గ్యుమెంట్ చెప్తూ ఉంటారు చాలామంది ఏంటంటే మీ అమ్మాయి అలాగే చనిపోయింది ఇంక చేసేదేముంది అతన్ని వదిలేయండి అనేటటువంటి ఆర్గ్యుమెంట్ చెప్తారు. కానీ మనస్సాక్షి అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా మనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏదైనా ఒక ఇబ్బంది వల్ల కనుక ఈ నేరాల్లో భాగంగా విక్టిమ్స్ అయితే ఎవరైతే ఆ పర్టికులర్ నేరం చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడుతుందో అప్పటి వరకు మన మనసు ఊరుకోదు. సో కాబట్టి ఇలా ఆ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఆ బాధిత కుటుంబాలకు మనం ఇచ్చేటటువంటి ఏదైతే ఉందో దాన్నే న్యాయము అని అంటాం. న్యాయం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ద రూట్ ఫర్ ధర్మ. అంటే ఎప్పుడు కూడా మనకి మీకు సింపుల్గా చెప్తాను అంటే మనకున్నటువంటి న్యాయ వ్యవస్థ పురాణాలు వీటిలన్నింటినీ క్రోడీకరిస్తే మనకు వచ్చేటటువంటిది ఎప్పుడు కూడా మన దేశంలో ధర్మస్థాపన అని అంటాం. సో ధర్మం అనేటటువంటిది ఒక చెట్టు అని అనుకుంటే సో దీనికి రూట్ ఎప్పుడు ఏమవుతుందంటే కంపాషన్ అవుతుంది అంటే కరుణ. సో కంపాషన్ అనేటటువంటిది కరుణ అవుతుంది. ఈ కంపాషన్ రావాలంటే దీనికి ఏ రూట్ ఉండాలి? జస్టిస్ న్యాయం ఉండాలి. న్యాయంగా ప్రతి విషయాన్ని అనుసరించాలి. ఈ న్యాయం రావాలంటే ఏముండాలి? ఫస్ట్ మనకి ఈ న్యాయం అనేటటువంటి సొసైటీలో రావాలంటే ఫస్ట్ మన మనసు స్థిరంగా ఉండాలి అంటే మనలో స్టెబిలిటీ ఉండాలి. సో మనం స్టేబుల్గా ఉన్నాం అనుకోండి అంటే మనం ఏ విషయాన్నైనా విషయంలా ఆలోచిస్తున్నాం, స్ట్రైట్గా థింక్ చేస్తున్నాం, తప్పు వస్తే తప్పును ఎలా కరెక్ట్ చేయాలని అనుకుంటున్నాం, రైట్ జరిగితే ఆ రైట్ని ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన ఉంది. ఏ వ్యక్తికి మనం అన్యాయం చేయాలని అనుకోవట్లేదు, ప్రతిదీ న్యాయబద్ధంగా చేయాలని అనుకుంటున్నాం. ఇలా మనకి ఎప్పుడైతే స్టెబిలిటీ ఉంటుందో సొసైటీలో న్యాయం అనేటటువంటిది దొరుకుతుంది. సొసైటీలో ఎప్పుడైతే న్యాయం అనేటటువంటిది ఉంటుందో మనందరి హృదయాల్లో కరుణ అనేటటువంటిది ఉంటుంది. అంటే వేరే వ్యక్తి ఏ విషయం మీద అన్నా కనుక బాధపడితే ఆ బాధని సొసైటీ తన బాధలుగా అలవాటు చేసుకొని ఆ బాధలను తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఎప్పుడైతే చేస్తామో ద కాన్సెప్ట్ ఆఫ్ ధర్మ విల్ బి పాసిబుల్. ఇది మన తాలూకా భగవద్గీత తాలూకా సారాంశం. అయితే ఇక్కడ ఈ న్యాయం అనేటటువంటిది ఆ యొక్క కుటుంబాలకి జరగకపోతే ఇక్కడ ఆగిపోయాంగా. ఇంకప్పుడు సొసైటీలో కరుణ అనే ఉన్నట్టు ధర్మం ఏమున్నట్టు ఏమీ లేనట్టే కదా. సో కాబట్టి ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఆ విక్టిమ్ ఫ్యామిలీస్ ఆ వ్యక్తి చనిపోవడం వల్ల ఎంత బాధకైతే గురవుతారో ఆ వ్యక్తులు ఈ బాధను కలగజేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా శిక్ష పడాలి. పాయింట్ నెంబర్ 2. అలాగే రిపెండెన్స్ అండ్ రిహాబిలిటేషన్ అంటే ఎవరెవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఒకడు గబుక్కుని తొందరపాటులో తప్పు చేసేస్తాడు. ఒకవేళ తాగిన మత్తులో కావచ్చు, మరొక ఇష్యూలో కావచ్చు. అట్లాంటి సందర్భాలలో ఏం జరుగుతుందంటే ఈ రిపెంటెన్స్ అనేది ఉంటుంది. అంటే మనకి పశ్చాత్తాప గుణం అనేటటువంటిది ఉంటుంది. కొంతమంది క్రూరులకు అది కూడా ఉండదు, వేరే సంగతి. ఇప్పుడు ఈ కేసులో అతనికి ఏం లేదు పశ్చాత్తాపం. సో ఆ రిపెంటెన్స్ అనేటటువంటిది వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు అతను చాలా విపరీతమైనటువంటి మానసిక సంఘర్షణకు గురవుతాడు.
సో అట్లాంటి సందర్భాల్లో మనకేమవుతుందంటే ఒక వ్యక్తులకి శిక్షలు విధించినప్పుడు అతను పశ్చాత్తాపానికి గురయ్యేటటువంటి అవకాశాన్ని కూడా కల్పించిన వాళ్ళం అవుతాం. సొసైటీ ఎప్పుడు మారుతుందంటే మనుషుల ఆలోచన సరళి మారాలి. సో కేవలం చంపేసుకుంటా పోతే అవ్వదు. సో మనం తప్పు చేసిన వాళ్ళందరినీ చంపేసుకుంటా వెళ్ళామనుకోండి, మీరు అలా అనుకుంటే రేప్ కేసెస్కి ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో నిలబెట్టి చర్మాన్ని ఒలిచేస్తారు పైనుంచి కిందకి, మరి అయినా జరుగుతున్నాయి అక్కడ. సో మర్డర్, కిల్లింగ్ ఏ పర్సన్, కిల్లింగ్ అన్ అఫెండర్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. వీ నీడ్ టు బ్రింగ్ ఏ పాజిటివ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. దానికి ఇలాంటివన్నీ చేయాలి. సో కాబట్టి కొంతమంది స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ పొందుతారు, అంటే కొంతమంది ఆధ్యాత్మిక పరివర్తన అనేటటువంటిది వస్తుంది వాళ్ళు చేసినటువంటి తప్పుల కారణంగా. ఎంతమంది రాలేదు? వేమన లేడా? వేమన ఆయన కవిత్వాలు రాయకముందు, వేమన శతకం రాయకముందు ఆయన విపరీతమైనటువంటి సెక్షువల్ ఓరియంటేషన్లో ఉండేవాడు. ఎక్కువగా భోగ వ్యాప్తి లేదా భోగంకి సంబంధించి ప్రాస్టిట్యూట్స్ వీళ్ళతో అది తిరిగేవాడు ఆయన. సో తర్వాత ఆయనకి స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఎంత గొప్ప శతకాలు రాశాడు. ఈ రోజున మనం ఉప్పు కప్పు రమ్ము ఇలాంటివి చదువుకుంటున్నాం కదా. సో గొప్ప గొప్ప శతకాలు రాశాడు ఆయన. సో మొత్తం ప్రపంచంలోనే అంత తక్కువ స్పేస్లో చాలా అద్భుతమైనటువంటి మీనింగ్ వచ్చేటటువంటి కవిత్వాలు రాసినటువంటి వ్యక్తి కదా. సో అలాగనే ఇక్కడ పోయిటరీలో అలాగే ఫిలాసఫర్స్ థామస్ ఎక్వినాస్ ఏమంటాడంటే ఇట్ అలౌస్ అఫెండర్స్ టు ఎక్స్పియేట్ దేర్ డీడ్స్ అండ్ ఎస్కేప్ ద పనిష్మెంట్ ఇన్ ద ఆఫ్టర్ లైఫ్. అంటే వాళ్ళు ఈ జన్మలో చేసినటువంటి తప్పుకి వాళ్ళు విపరీతమైనటువంటి మనస్తాపం చెందుతారు, అలాగే వాళ్ళు పశ్చాత్తాపం చెందుతారు. మరు జన్మలో ఈ చేసినటువంటి తప్పుకి శిక్ష అనుభవించకుండా ఈ జన్మలోనే అనుభవిస్తారని చెప్తాడు ఆయన. సో ఆ రకంగా కూడా క్యాపిటల్ పనిష్మెంట్ని చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. ఇలా రిమార్స్ చెంది చచ్చిపోతాడు వాడు. అంటే క్యాపిటల్ పనిష్మెంట్కి ఒక 4 నెలల టైం ఉందనుకోండి, ఈ 4 నెలల్లో వాడు విపరీతమైన పశ్చాత్తాపం చెందుతాడు. అరే నేను ఎందుకు ఈ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, తర్వాత చంపేస్తాం. సో ఇలా ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఉన్నాయి. అయితే ఆర్గ్యుమెంట్స్ ఎగెనెస్ట్ కూడా ఉన్నాయి. అదేంటంటే ఇన్ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డెటరెన్స్. అంటే స్టాటిస్టికల్ ఎవిడెన్స్ మనకి ఏం చెప్తుందంటే డెత్ పెనాల్టీ వేయడం కారణంగా, మరి క్యాపిటల్ పనిష్మెంట్ డెత్ పెనాల్టీ వేస్తే ఆగిపోవాలి కదా. మీరు చూడండి, నిర్భయ కేసులో డెత్ పెనాల్టీ వేశారు, మరి దిశ జరగకూడదు కదా. మరి దిశ కేసులో వచ్చిన వాళ్ళకి డెత్ పెనాల్టీ వేయకుండానే ఎన్కౌంటర్ చేసి లేపేశారు. మరి ఇప్పుడు ఆర్జేకర్ కేసు జరగకూడదు కదా. ఇప్పుడు ఆర్జేకర్ కేసు జరిగింది, రేపు ఇంకొకటి జరగకూడదని మనస్ఫూర్తిగానే కోరుకుందాం. కానీ ఈ దేశంలో అది మనం ఎక్స్పెక్ట్ చేయగలమా? సో కాబట్టి చాలా సందర్భాల్లో ఈ ఉరిశిక్ష అనేటటువంటిది డిటరెన్స్గా లేదు అని చెప్తున్నారు. కొంతమంది అఫెండర్స్ మే నాట్ బి డిటర్ డ్యూ టు మెంటల్ ఇల్నెస్. కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సరిగ్గా లేకపోవడం వల్ల అసలు శిక్షల గురించి ఆలోచించరు. కొంతమంది ఎమోషనల్ స్టేటస్ అనేది కరెక్ట్గా ఉండదు. సో ఇవన్నీ కూడా వాళ్ళు తప్పులు చేయడానికి సహకరిస్తూ ఉంటాయి. సో కాబట్టి డెత్ పెనాల్టీ ఫర్ రేప్ ఇచ్చినప్పటికీ కూడా మనము సెక్షన్ 376 ఏఐపిసి 2013 నుంచి కూడా రేప్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ బ్రొటాలిటీ ఆఫ్ ద రేప్స్ పెరుగుతుంది. మనం నిర్భయ రేపే బ్రూటల్ అని అనుకున్నాం, దానికన్నా ఘోరం దిశ. నిర్భయ రేపే ఘోరం అని అనుకుంటే దిశది కూడా ఘోరమే. అంటే రెండింటిని నేను కంపేర్ చేయట్లేదు, మీరు తప్పుగా అనుకోకండి. దానికన్నా ఘోరం ఇది. ఎందుకంటే దిశ నిర్భయ కేసులు అట్లీస్ట్ ఆ అమ్మాయిలు బయట ప్రపంచంలో ఈ మృగాలకి దొరికారు. ఈ అమ్మాయి వర్కింగ్ స్పేస్లో ఉంది. అంటే అక్కడ రిస్కింగ్ ఫ్యాక్టర్ అనేటటువంటిది బయట మృగాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ అమ్మాయి తన ఆఫీస్లో తన సెమినార్ హాల్లో ఉంది. మనం నిద్రించేటటువంటి ప్లేస్కి కూడా వచ్చి ఇంకా మనల్ని చంపేస్తూ ఉంటే బ్రుటాలిటీ పెరుగుతున్నట్ట తగ్గినట్ట ఆలోచించండి. సో ఈ బ్రుటాలిటీ పెరుగుతుందంటే మరి మన శిక్షలు ఇక్కడ సరిగ్గా పనిచేయట్లేదనే కదా. దాంతోపాటుగా రిస్క్ ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ ద ఇన్నోసెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా కేసుల్లో జరిగింది ఇండియాలో ఇట్లాంటివి. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లోనే ఆయిషా కేసు ఏదో ఒకటి ఉంది. అక్కడ తప్పుడు వ్యక్తిని పట్టుకున్నారని ఒక కథనం కూడా ప్రచురితమైంది టీవీస్లో అలాగే న్యూస్ పేపర్స్లో. సో కొన్నిసార్లు తప్పుడు వ్యక్తులను తీసుకొని సిస్టంతో అమాయకుల్ని ఉరి తీసేస్తూ ఉంటారు. తర్వాత తెలుస్తుంది వాళ్ళు అమాయకుడని. దాంతోపాటుగా ఎమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏం చెప్తుందంటే హ్యూమన్ జస్టిస్ ఇస్ ఫాలబుల్, ద రిస్క్ రిమైన్స్ అన్అవాయిడబుల్. అంటే యాజ్ లాంగ్ యాజ్ ద హ్యూమన్ జస్టిస్ ఇస్ ఫాలబుల్ అంటే మనిషికి కావాల్సినటువంటి న్యాయం అనేటటువంటిది ఎప్పుడైతే జరగదో ఈ రిస్క్ అనేటటువంటిది ఉంటూనే ఉంటుంది. సో కాబట్టి ముందు మనిషికి న్యాయం జరిగేటటువంటి పరిస్థితులు రావాలి. అలాగే మోరల్ కన్సర్న్స్. కొన్నిసార్లు ఏమంటారంటే ఇది చాలా అనైతికమని చెప్తారు. అలాగే ఇదేదో కక్షపూరితమైనటువంటి చర్యగా కొన్ని ఆర్గనైజేషన్స్ చెప్తూ ఉంటాయి. అలాగే డెత్ పెనాల్టీ అనేది ఒక వ్యక్తి మారడానికి అవకాశం ఇవ్వదు అని చెప్తారు. అంటే ఇతను మళ్ళా మారాలి. ఒక వ్యక్తి తప్పు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి మారితేనే కదా. కానీ చాలా సందర్భాల్లో వ్యక్తులు మారరు. దుర్యోధనుడు మారాడా, దుశ్శాసనుడు మారాడా, రావణాసురుడు మారాడా, ఎవరు మారరు. అలాంటి సందర్భాల్లో మారినప్పుడు వేసేయడమే. సో గ్లోబల్ ట్రెండ్స్ కూడా మనకి ఏం చెప్తున్నాయంటే చాలా డెవలప్డ్ కంట్రీస్ ఇప్పటికే ఈ డెత్ పెనాల్టీని అబాలిష్ చేశాయి.
దాదాపుగా యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 170 దేశాలు డెత్ పెనాల్టీస్ని అబాలిష్ చేశాయి. కానీ ఇవన్నీ చాలా చిన్న దేశాలు. పెద్ద దేశాలైన అమెరికా, యూకే, ఇండియా, చైనా వీళ్ళెవరూ అబాలిష్ చేయలేదు. ఎందుకంటే ఈ దేశాల్లో క్రైమ్స్ ఎక్కువ, లేదా కొన్ని సంవత్సరాల పాటు దాని మీద స్టే విధించాయి, మొరటోరియంస్ని కూడా విధించారు. సో ల్యాక్ ఆఫ్ రిహాబిలిటేషన్ అంటే క్యాపిటల్ పనిష్మెంట్ అనేటటువంటిది తప్పులు చేసినటువంటి వ్యక్తులకి మారేటటువంటి అవకాశాన్ని, మళ్ళీ సివిల్ సొసైటీలో కలిసేటటువంటి అవకాశాన్ని దూరం చేస్తుందని కూడా మనకు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. అయితే డెత్ పెనాల్టీ ఇండియన్ కాంటెక్స్లో కనుక చూస్తే మనకి 1995 ముందు ఏదైనా తప్పు చేస్తే ఫస్ట్ డెత్ పెనాల్టీ వేసేవాళ్ళంట. డెత్ పెనాల్టీ వాజ్ రూల్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని ఉండేది. ఇప్పుడు మారింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ రూలు డెత్ పెనాల్టీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అయింది. సో కోర్ట్స్ అప్పుడు 1955 ముందు ఏదైనా హీనియస్ క్రైమ్స్, రేపు, మర్డరు, ట్రేజను ఇలాంటి వాటికి ఎక్కడైనా కనుక డెత్ పెనాల్టీ వేయకపోతే వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చేది. మేము ఎందుకు ఇతను గురిశిక్ష చేయలేదు అని చెప్పి సంజాయిషి ఇవ్వాల్సి వచ్చేదట. సో కాబట్టి ఆ రకంగా ఆ రోజుల్లో ఉండేది. 1955లో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. తర్వాత ఏమైందంటే కోర్ట్స్కి డిస్క్రిషనరీ పవర్ ఇచ్చారు. ఎటువంటి సందర్భాల్లో వాళ్ళు ఉరిశిక్ష వేయొచ్చు, యావజ్జీవ కారాగార శిక్ష వేయొచ్చు అనేటటువంటిది కోర్టుకి కేస్ బై కేసు డిస్క్రిషన్ ఇచ్చారు. అలాగే సెక్షన్ 354 క్లాజ్ 3 సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 ప్రకారం కోర్టు ఎప్పుడైనా డెత్ పెనాల్టీ అనేటటువంటిది విధించేటప్పుడు రాతపూర్వకంగా దానికి ఆ కారణాలు చెప్పాల్సి ఉంటుంది ఖచ్చితంగా. అలాగే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇప్పుడు డిఫాల్ట్ పనిష్మెంట్ అయిపోయింది, డెత్ పెనాల్టీ అనేది ఎక్సెప్షన్ అయింది. ఒకప్పుడు డెత్ పెనాల్టీ డిఫాల్ట్, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎక్సెప్షన్. అలాగే దీంతో పాటుగా గ్లోబల్ అండ్ నేషనల్ పర్స్పెక్టివ్స్ కనుక మనం చూస్తే ఇండియా ఎప్పటికీ డెత్ పెనాల్టీ అనేటటువంటిది ఉంది. యూఎన్ చెప్పినటువంటి లాజిక్ మనం ఒప్పుకోలేదు. ఇండియా ఏం చెప్తుందంటే ఎప్పుడైతే గిల్టీ, తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని, కావాలని తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని, చాలా దారుణంగా మర్డర్ చేసినటువంటి వ్యక్తుల్ని మనం వదిలేస్తామో న్యాయ వ్యవస్థ తాలూకా సమర్థత పైన ప్రజలకి క్వశ్చన్ వస్తుంది. అందుకే మేము డెత్ పెనాల్టీని ఆపము అని చెప్పారు. కరెక్టే, ఆ ఆర్గ్యుమెంట్ కూడా కరెక్టే. అందుకేనండి ఏ ఆర్గ్యుమెంటు తీసుకోవట్లేదు, ఫ్యాక్ట్స్ మీ ముందు పెడుతున్నాను. మీ ఒపీనియన్ ఏంటో మీరు చెప్పండి. నేనైతే డెత్ పెనాల్టీకి ఫేవరబులే, నేనేం ఎగెనెస్ట్ కాదు. ఖచ్చితంగా దోస్ పీపుల్ హూ హ్యావ్ మర్డర్డ్ ద ఉమెన్, ఎస్పెషల్లీ ద ఇన్నోసెంట్ ఉమెన్, మస్ట్ బి కిల్డ్. కాకపోతే వెంటనే చంపొద్దు, ఒక 4-5 ఏళ్ళు వాళ్ళని కుంగి కృషించిపోయి నశించిపోనేద్దాం, అప్పుడు వేసేద్దాం. ఇది నా వర్షన్. సో లా కమిషన్ కూడా తన 35 రిపోర్ట్లో అబాలిష్ చేయాలి డెత్ పెనాల్టీ అనేటటువంటి దాన్ని 1967లో రిజెక్ట్ చేసింది. సో డెత్ పెనాల్టీని ఉంచాలనే చెప్పింది. అలాగే ఎగ్జిక్యూషన్ స్టాటిస్టిక్స్ చూస్తే ఇండిపెండెన్స్ 1947 తర్వాత 720 సందర్భాల్లో మనము డెత్ పెనాల్టీలు వేసాం. ఇందులో చాలాసార్లు ఈ రేప్ అండ్ మర్డర్ కేసులు ఉన్నాయి. మోస్ట్ డెత్ పెనాల్టీస్ని చాలా సందర్భాల్లో మనము 720 కేసుల్లో డెత్ పెనాల్టీలు వేయాలని చెప్పారు. అందులో కొన్ని సందర్భాల్లో మాత్రమే డెత్ పెనాల్టీని అమలు చేశారు. కొన్ని సందర్భాల్లో డిస్క్రిషనరీ పవర్స్ ఉపయోగించి ఆర్టికల్ 72 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డెత్ పెనాల్టీని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇండియన్ పీనల్ కోడ్ డెత్ పెనాల్టీకి సంబంధించి కొన్ని సెక్షన్స్ చెప్పింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు యుద్ధం చేస్తే, రాజద్రోహం, డెత్ పెనాల్టీ వేయచ్చు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా మ్యూటినీని లేవదీస్తే డెత్ పెనాల్టీ వేయచ్చు. ఫ్యాబ్రికేటింగ్ ఎవిడెన్స్ అంటే మీరు ఇచ్చిన సాక్ష్యం తప్పుగా ఇచ్చి ఆ కారణంగా ఏ వ్యక్తి అయినా చనిపోతే సెక్షన్ 194లో మీ మీద డెత్ పెనాల్టీ పెట్టచ్చు. అలాగే ఇంకా సింపుల్ మర్డర్ కేసు 302 డెత్ పెనాల్టీ వేయచ్చు. ఈ సందర్భాల్లో సుప్రీంకోర్టు అనేక కేసులు ఏం చెప్పిందంటే, జగన్మోహన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఆర్టికల్ 21 కింద ఏ వ్యక్తి తాలూకా జీవితాన్ని తీసేయడం అనేటటువంటిది రాజ్యాంగబద్ధమే, కాకపోతే అదంతా కూడా చట్టబద్ధంగా వచ్చినటువంటి ప్రొసీజర్స్ ఫాలో అయ్యి చేయాలి. అలాగే రాజేంద్ర ప్రసాద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1979లో ఏం చెప్పిందంటే సుప్రీంకోర్టు, పర్సిస్టెంట్ ప్లాన్డ్ క్రిమినల్ యాక్ట్స్, కావాలని ఒక వ్యక్తి నేరం చెయ్యాలని అనుకోని నేరాలు చేసి సామాజిక భద్రతకు కనుక విఘాతం కలిగిస్తే ఆ వ్యక్తిని వేసేయచ్చు. ఫండమెంటల్ రైట్స్కి విఘాతం కలిగించినట్టే అది ఆర్టికల్ 21లో భాగంగా అతన్ని చంపేయచ్చు. అలాగే బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో అంటే చాలా రేర్ వస్తాయి ఈ కేసులు, ఆర్కే ఘర్ కేసు, నిర్భయ, దిశ ఇలాంటి కేసుల్లో డెత్ పెనాల్టీని వేయచ్చు. ఎప్పుడు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అన్నీ ఇంక లేవు, అలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడు అతన్ని చంపేయచ్చు. అలాగే మచ్చీ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అని ఏ కేసును గుర్తించాలి అనే దానికి ఈ గైడ్లైన్స్ ఇచ్చింది. సో మనకి ఇంపార్టెంట్ బచన్ సింగ్ వర్సెస్ మచ్చీ సింగ్, రెండు పేర్లు సింగే కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు.
సో ఇవి మనం కేసులుగా చూడొచ్చు. దీనికి సంబంధించి అసలు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ అని దేన్ని అంటారు? నేనే రాశాను క్వశ్చన్, దీనికి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే శిక్ష తీవ్రత కాదు, శిక్ష యొక్క ఖచ్చితత్వం నిరోధకంగా పనిచేస్తుంది చర్చించండి 200 పదాల్లో. మీ ఒపీనియన్లో ఆర్కే గర్ కేస్ ఈ జడ్జిమెంట్లో డెత్ పెనాల్టీ వెయ్యాలా లేదా? ఇది కూడా మీ కమెంట్ సెక్షన్లో తెలుపండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్.